శ్రీ అచలేశ్వరాయ నమః. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ థాట్స్ విత్ శశి. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో టీచర్స్ కాలనీలో ఎస్బీఐ ఏటీఎంకి ప్రక్కనే ఉన్నటువంటి లైన్లో శ్రీ అచలేశ్వర స్వామి దేవాలయం చూస్తున్నారు. ఈ దేవాలయ ప్రారంభోత్సవం నవంబర్ 26 బుధవారం, నవంబర్ 27న గురువారం 2 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బుధవారం రోజు సాయంత్రం 6 గంటలకు గంగా పూజ, గణపతి పూజ, పుణ్యాహవాచనం, నాంది, గురు ప్రార్థన, మహాసంకల్పము, గవ్య ఆరాధన, ఋత్విక్కరణము, పంచకలశ నవగ్రహ కలశ స్థాపనములు, శ్రీ మహాగణపతి హోమము, వాస్తు హోమము, మహామంగళహారతి, తీర్థప్రసాద వినియోగం జరిగింది. తదుపరి గురువారం తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తమునందు శ్రీ గణపతి పూజ, శ్రీ అచలేశ్వర స్వామి కలశములకు మహారుద్రాభిషేకము, శ్రీ గణపతి హోమము, నవగ్రహ హోమము, రుద్ర హోమము, శ్రీ మృత్యుంజయ నక్షత్ర ఆయువ్య హోమము, మహాబలి అలంకరణ సేవ, మహామంగళహారతి, వేద ఆశీర్వాదము, తీర్థప్రసాదములు, అన్న సంతర్పణ జరిగింది. నవంబర్ 26న తీసిన వీడియో నేను ఇవాళ అప్లోడ్ చేస్తున్నాను. నవంబర్ 27న అచలేశ్వర స్వామి ఆలయ గోపుర కలశ మహాకుంభాభిషేకం అంగరంగ వైభవంగా జరిగింది. నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తున్నాను. ప్రస్తుతమైతే బుధవారం రోజు తీసిన వీడియోలన్నీ ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. దయచేసి ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయగలరు. అలాగే ఈ వీడియోకి లైక్ అండ్ షేర్ మర్చిపోకుండా చేయగలరు. కింద కమెంట్స్ పక్కకి జరిపితే హైప్ ఆప్షన్ వస్తుందండి. హైప్ పాయింట్స్ని క్లిక్ చేయగలరు. దయచేసి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. బెంగళూరులోని అచలపీఠంకి పీఠాధిపతిగా ఉండేవారు శ్రీ గురురాజ గురూజీ గారు. ఈ పీఠం ట్రస్ట్ మెంబర్స్ అందరూ కలిసి హిందూపురంలో శ్రీ అచలేశ్వర స్వామి దేవాలయం నిర్మించాలని సంకల్పించారు. అసోసియేట్ మెంబర్ సత్యనారాయణ స్వామి గారు మరియు ఎస్ఆర్ మదన్ గారు, ఓం శక్తి శ్రీ సడయప్పన్ స్వామి గారు, కర్ణాటకలోని మీరాబాయి గారు, పార్వతి వీరందరూ కలిసి ఆలయం నిర్మించడానికి సహకరించారు. బయట పడుకున్నట్లా మొత్తం లేపేయాలి. ఆ దీపం అటువంటి పక్కన పెట్టేశాను. దీపం పక్కన పెట్టేసి ఓం గణాహన్వా గణపతిగం భవామహే కవిం కవి ఏకదంతాయ విద్మహే వక్రదంతాయ ధీమహే తన్నో విఘ్నేశ్వర ప్రచోదయాయ స్వాహా. ఏకదంతాయ విద్మహే వక్రదంతాయ అగ్ని ప్రచోదయాయ స్వాహా. ఓం నమో గణపతయే నమః. వక్రదంతాయ ధీమహే తన్నో గణపతి ప్రచోదయాయ స్వాహా. స్వాహా. దంపతులు చెప్పే ఎక్కడ వెళ్ళకూడదు, అట్లే పట్టుకొని ప్రదక్షిణ చేసుకోవాలా.
మనకి దేవతా కార్యక్రమం చెందుతుంది. బయట వేసినామంటే అది రాక్షసులకి మృగాలకి పోయినట్టు ఉంటుంది శాస్త్రపరంగా. శ్రీ అచలేశ్వర స్వామి దేవాలయం నిర్మించాలని మొదట శ్రీ గురురాజ గురూజీ గారు సంకల్పించారు. సెట్ మెంబర్ సత్యనారాయణ స్వామి గారు మరియు ఎస్ఆర్ మదన్ గారు, ఓం శక్తి శ్రీ సడయప్పన్ స్వామి గారు, కర్ణాటకలోని మీరాబాయి గారు, పార్వతి వీరందరూ కలిసి ఆలయం నిర్మించడానికి సహకరించారు. ఓం శివాయ నమః, ఓం శంభవే నమః, ఓం భగవతే నమః, ఓం విష్ణువల్లభాయ నమః. పురు శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ నేను అచలాశ్రమ పీఠాధిపతిని. నా పేరు గురురాజ్ గురూజీ. మా మూల కేంద్రం వచ్చి బెంగళూరులో ఉండేట్లా అచలాశ్రమము. మాకు బ్రాంచెస్ హిందూపురంలో ఉంది, హిందూపురం దగ్గరనే ఉండేట్లా చాలకూరులో ఉంది, మణిక్షిర, కర్ణాటకలో ఉండేట్లా హొస్కోటే, దేవినల్లి, ఇట్లా కొన్ని చోట్ల మా బ్రాంచెస్ ఉంది. హిందూపురం బ్రాంచ్ మెయిన్ బ్రాంచ్ ఇది. ఇక్కడ మేము అచలేశ్వర దేవాలయం నిర్మాణం చేయాలనే సంకల్పంతో ఇక్కడ నిర్మాణం చేస్తున్నాము. ఈ నిర్మాణ కార్యక్రమం సుమారు 35-40 లక్షల్లో ఒక బడ్జెట్లో చేస్తున్నాము. దీనికి ప్రధానంగా బెంగళూరులో ఉన్నట్లాగా భక్తాదులు సహకరించినారు. కొందరు హిందూపూర్లో ఉన్నట్లు వాళ్ళు కూడా ఇతరులు చేరుకున్నారు. ఈ ఒక కార్యక్రమం ముఖ్య అంశం ఏమంటే, ఈ ఒక అచలేశ్వర దేవాలయము భారతదేశంలో కేవలం 4 చోట్ల మాత్రం ఉంది. 3 చోట్ల, ఒకటి రాజస్థాన్లో ఒకటి ఉంది, తమిళనాడు 2 ఉంది, 3వది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉండే ఏకమాత్రమైనట్ల అచలేశ్వర దేవాలయం. అది విశేషమైనట్లది. ఈ ఒక విన్యాసం కూడా చాలా గొప్పగా ఉండేది, ఒక విశేషమైనట్లది. అష్టభుజ ఆకారంలో ఈ దేవాలయం నిర్మాణం చేసినాము.
గోపురం కూడాను విశేషంగా ఉంది. దీనికి యంత్రాలంతా చిదంబరం ఇంకా కొన్ని తెచ్చిన యంత్రాలను స్థాపన చేసి ధ్యాన కేంద్రంగా ధ్యాన శక్తిగా పొందాలనే భావంతో చేసినాము. ఈ అతిలేశ్వరుని కృపకాసం వస్తే వాళ్ళకి మనశ్శాంతి, ఒక ప్రశాంతత ఖండితంగా వాళ్ళకి లభ్యమవుతుంది. ధ్యాన కేంద్రంగా ఇది బాగా సహకారమిస్తుంది. ఇది ముఖ్యమైన ఒక అంశం. అతిలేశ్వర దేవుడిని మనం పూజ చేస్తే మనకు కలిగేట్లా అనుకూలమేమి, దానికి మనకేం ప్రయోజనము అనే భావనలో కొందరికి రావచ్చు. ఇది ధ్యాన కేంద్రము. అన్నిటికీ కారణమైనట్ల ఆ మనస్సు ప్రశాంతంగా ఉండాలా, మనస్సు శాంతిగా ఉండాలా. ఆ మనస్సు శాంతిగా ఉంటే అన్ని పనులను బాగా నడిపించడానికి సాధ్యం ఉంటుంది. ఆ ఒక భావంతో ఇక్కడ వస్తే నిజంగానే అన్ని భావనలు వాళ్ళకి ఉండేట్లా కష్టాలు, వాళ్ళకి ఉండేట్లా అనుకూలాలు ఏం కావాలనో అన్నీ ప్రాప్తి అయ్యే ఖండితంగా అవకాశం ఉంది ఇక్కడ. దానికి అన్ని ఈ ఉపయోగంని స్వామిని పూజ చేసి వాడి అనుగ్రహం పొందాలని మా ఒక కోరిక. శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణపతయ నమః. సత్యసాయి జిల్లా హిందూపురం తాలూకా టీచర్స్ కాలనీలో ఉండు శ్రీ అచలేశ్వర స్వామి దేవాలయము ప్రారంభోత్సవము 2 రోజు కార్యక్రమాలు ఉంటాయి. ఈరోజు సాయంకాలం 6 గంటలకు పంచకలశ పూజలు, గంగ పూజ కార్యక్రమంతో మొదలవుతుంది. గణపతి పూజ, వాస్తు పూజ, పుణ్యాహవాచనము, పంచకలశ స్థాపన పూజా కార్యక్రమం మొదలవుతుంది. మరి గణపతి హోమము, నవగ్రహ శాంతి హోమము పూజా కార్యక్రమం మొదలవుతాయి. అదేవిధంగా ఉదయం రేపు 5 గంటలకు బ్రాహ్మీ ముహూర్తం నందు అచలేశ్వర స్వామికి కుంభాభిషేకము, పంచామృత రుద్రాభిషేక కార్యక్రమం జరుగుతాయి. మరి కలశ స్థాపన పూజా కార్యక్రమం మొదలవుతుంది. అలాగే ఇక్కడ ముఖ్యంగా పిల్లలకి జ్ఞాన విజ్ఞాన మంచి కావాలని జ్ఞాన గణపతిని ప్రతిష్ఠ చేస్తున్నాము. మరి శక్తి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని సకల నాగదోషాలు పోవడానికి శక్తి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రతిష్ఠ చేస్తున్నాము. రేపు 10 గంటలకు శ్రీ అచలేశ్వర స్వామి పూజా కార్యక్రమము, మరి మహామంగళహారతి, తీర్థప్రసాద వినియోగం ఉంటుంది. కావున హిందూపురం తాలూకాలో ఉండు ప్రతి ఒక్క హిందూ బంధువులు కూడా వచ్చి స్వామివారి కృపకు పాత్రలోవి ధనకనక వస్తువాహన సహాయం చేసి స్వామివారి అనుగ్రహం పొందాలని కోరుచున్నాము. ఇట్లు అచలేశ్వర స్వామి దేవాలయ కమిటీ, మరి గురూజీ గారు. నా పేరు మహేష్ స్వామి. అదండి, చూసారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మరింతగా నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.